వైఎస్ఆర్సీపీ సర్కార్ సిస్టర్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి ఈ మేరకు మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వడమాల దగ్గర భూసేకరణ చేయడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి? వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ప్రజలు కోరుకునేది జగన్మోహనుడి చిత్రం ఉండాలని, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని, గాని జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమం